మిస్టర్ బచ్చన్ మూవీ డైరెక్టెడ్ బై కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్. మన కంట్రీ ఇండిపెండెన్స్ డే రోజు హాలిడే కదా అని సినిమాకి వెళ్తే అసలు మన కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇలాంటి సినిమాలు చూడ్డానికా అని జీవితం మీద విరక్తి తెప్పించి క్వశ్చన్ చేశారు ద గ్రేట్ హరీష్ శంకర్ గారు. ఈ మిస్టర్ బచ్చన్ లాంటి రెడ్ ఫ్లవర్ సినిమాలు తీసి మీరు ఈ సినిమా తీసింది ప్రెస్ మీట్ల కోసం ఇంటర్వ్యూల కోసం అని క్లియర్ గా అర్థమైంది మాకు. ఓకే, మీ వర్క్ గురించే మాట్లాడదాం. రవితేజ గారు హీరో ఎంట్రీ సీన్ లో ఫైట్ చేస్తుంటే సినిమాలో సైడ్ క్యారెక్టర్ రవితేజ గారిని చూస్తూ ఫస్ట్ టైం మగాడిగా పుట్టినందుకు బాధేస్తుంది బావా, ఇదే ఆడదానిగా పుట్టుంటే. సో ఇది ఇప్పుడు ఎలివేషన్. ఈ డైలాగ్ విన్నాక ఫైట్ లో సోడాలు ఉంటే ఆ సోడాలు తీసుకుని నెత్తి మీద పగలగొట్టుకోవాలనిపించింది. జనాలకి రెస్పెక్ట్ ఇవ్వని అట్లీస్ట్ ఆడియన్స్ ని కేర్ చేయని సినిమా తీసే డైరెక్టర్లు అంటే విరక్తి నాకు. సినిమా బడ్జెట్ ఎంతేదో తెలియదు గానీ ఈ సినిమాలో యూజ్ చేసుకున్న హిందీ సాంగ్స్ కాపీ రైట్ తీసుకోవడానికి హాఫ్ బడ్జెట్ అయిపోయిందేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా అవే మంచి సాంగ్సే, కిషోర్ కుమార్, కుమార్ సాను లాంటి గ్రేటెస్ట్ సింగర్. అలాంటి మంచి సాంగ్స్ మీద కూడా చిరాకు తెప్పించి సాంగ్స్ కున్న క్రెడిబిలిటీ ఎందుకురా నువ్వు పోగొడతావు అనిపించింది. అండ్ డైరెక్టర్ గారు ఈ సినిమాలో హీరోయిన్ కి చాలా పెద్ద రోల్ ఇచ్చారు. ఎంత పెద్ద రోల్ అంటే సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే లాంటివి పక్కన మింగి హీరోయిన్ నడుముని ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్ తో ఎన్ని డిఫరెంట్ లైటింగ్స్ తో చూపించచ్చో కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా చూపించారు. ఇక హీరోయిన్ రోల్ గురించి చెప్పమంటారా? స్పాయిలర్స్ లేదు, బొక్క లేదు, వినండి. హీరో దూరంగా ఉన్నాడని చెప్పి తన ఫ్రెండ్ ని పిలిపించుకొని తనని సిగరెట్ తాగమని, నువ్వు ఇలా సిగరెట్ తాగితే నేను తను ఉన్నట్టు ఊహించుకుంటా, తను పక్కనే ఉన్నట్లుంటుంది ఈ సిగరెట్ పీల్చుకుంటే. వాట్ ద సినిమా అంతా నాన్ సెన్స్ అంతే. సెకండ్ హాఫ్ అంతా హీరో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని చెప్పి విలన్ జగపతి బాబు హౌస్ లో సెకండ్ హాఫ్ అంతా అక్కడే ఉంటది. ఇక్కడ చమక్ చంద్ర కుళ్ళు కామెడీలు, అక్కినేని నాగేశ్వరరావు డాన్సులు. సినిమా అసలు నేను ఎందుకు చూస్తున్నాను రా అని అనిపించేలా చేశాడు. హీరోయిన్ రకరకాల భంగిమలలో చిత్రీకరించి ఒక సాంగ్ లో హీరోయిన్ బ్యాక్ పాకెట్ లో చేతులు పెట్టి ఆ డాన్స్ స్టెప్ కే రిలీజ్ కు ముందు ఎంత కాంట్రవర్సీ అయింది. అసలు సినిమాలో లిటరల్ గా హీరోయిన్ ఫ్రంట్ ప్యాంట్ లోనే చేయబెట్టి ఒక స్టెప్ ఉంటది అదే సాంగ్ లో. బట్ అది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తీసింది కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కాబట్టి. ఓకే గాయ్స్, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఇక సెన్సార్ టాక్ అయిపోయిద్దాం. ఆడియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వని ఏ డైరెక్టర్ అసలు డైరెక్టరే కాడు. నేనైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా క్యాన్సిల్ అయిపోవాలని కోరుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి హానెస్ట్ ఒపీనియన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.